వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని కోమటివాని చెరువు పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా స్థానిక కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భూతాపాన్ని తగ్గించి పుడమి తల్లిని కాపాడాలని, ఆకుపచ్చని మదనపల్లిని నిర్మించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్విరాన్మెంట్ డే ఈరోజు మన పరిసర ప్రాంతాలు పచ్చగా ఉంచుకోవడం, అది ప్రకృతికి, మనకు, మన చుట్టుపక్కల ఉన్న ఏదైతే కాలుష్యానికి అన్నిటికీ చాలా మంచిది. అదే కార్యక్రమం భాగంగా ఈరోజు మా నాయకులందరూ కలిసి మేము తప్పకుండా మదనపల్లి పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి ఒక ఆలోచనతో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముందుకు వచ్చి మా ఏదైతే మున్సిపల్ సిబ్బందితో కలిసి చెట్లు నాటుతున్న మా నాయకులకి అందరికీ ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సమాజానికి అభివృద్ధి చేసే నాయకులే సమాజ సేవకులు, సమాజ విలువలు తెలిసిన వాళ్ళే సమాజ సేవకులు, సమాజం కోసం ఒక మంచి ఆలోచన చేసే వాళ్ళే సమాజ సేవకులు. అటువంటి నాయకులైన మా నాయకులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. తప్పకుండా మనం ఏదైతే మాట ఇచ్చినామో 1,00,000 మొక్కలు మదనపల్లి నాటుతా ఉన్నాం. ఇంతకుముందు కూడా నాటినాము, ఇంకా నాటుతాము. తప్పకుండా పరిసరాలు మనం పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకొని ఇంకా మనం ఇప్పుడు చూడండి, మదనపల్లి క్లైమేటిక్ కండిషన్ మీకు వరల్డ్లో ఎక్కడ లేదు. బ్యాలెన్స్డ్ క్లైమేటిక్ కండిషన్. మీరు ఎక్కడైనా యూరోప్ వెళ్ళిపోతే టోటల్ చలి అయిపోతుంది. ఎండ ఉన్నప్పుడు అంతంత మాత్రం ఎండ ఉంటుంది. ఇట్లా కాదు, ఎండ నార్మల్ ఉంటుంది, చలి కూడా నార్మల్ ఉంటుంది. ఒక మంచి క్లైమేట్ మదనపల్లికి ఉంది. ఇది దేవుడు ఇచ్చిన ఒక వరం మనకు. దానికి మనం కాపాడుకుంటూ ఇంకా కొద్దిగా టెంపరేచర్ పెరగకుండా చెట్లు పరిసరాలు మనం ఇంకా ఎక్కువ, మన ప్రతి మనిషి ఒక చెట్టు నాటాలి, అట్లీస్ట్ నెలకు ఒక చెట్టు నాటాలి. ఆ విధంగా మనం అందరం కలిసి చెట్లు నాటి దానికి కాపాడుతూ ఇంకా దీనికి అన్నిటికీ ట్రీ గార్డ్ ఇస్తాం. ఈ చెట్లు కానీ ఎవరైనా మిస్యూజ్ చేస్తే, ఈ వెహికల్స్ ఎవరైనా దీనిపైన నడిపితే ఇక్కడ ముందర కెమెరాలు ఫిక్స్ చేసాం. తప్పకుండా 10,000 రూపాయలు దానిపైన వాళ్ళపైన జరిమానా వేస్తాం. ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి చెట్లు నాటినాక ప్రతి ఒక్కరి బాధ్యత చెట్లు కాపాడు. దయచేసి అందరూ సహకరించాలి, అర్థం చేసుకోవాలి. ఊరికే కష్టపెట్టద్దండి. మీరు కూడా మనం అందరం దీనికి భాగస్వాములుగా పనిచేయాలి. పట్టణ కాలుష్యానికి, పట్టణ అభివృద్ధికి, పట్టణ క్లీన్ అండ్ గ్రీన్కి మనం అందరం కలిసి నడుద్దామని సైనికులు.